రైట్, ఇటు నిజామాబాద్ జిల్లాలో ఆర్టీఏ దాడులు కొనసాగుతున్నాయి. స్కూల్ బస్సులు, ఆటోలను కూడా విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు అధికారులు. నిబంధనలు పాటించని స్కూల్ బస్సులకు జరిమానాలు కూడా విధిస్తున్నారు. పలు వాహనాలను సీజ్ చేశారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కనుక యాజమాన్యాలపై కేసులు నమోదు చేస్తామంటూ కూడా హెచ్చరించారు. ఇక ఓవర్లోడ్ వాహనాల్లో పిల్లలు పంపవద్దంటూ కూడా పేరెంట్స్కు సూచించారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ ఇప్పుడు అందిస్తారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆర్టీఏ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్ బస్సులు ఓవర్లోడ్తో పెడుతున్న పరిస్థితి. ఇటు డ్రైవర్ యొక్క ఏజ్ లిమిట్ కూడా చెక్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా నిజామాబాద్ ఆర్టీఏ డిటిసి దుర్గా ప్రమీల ఆధ్వర్యంలో స్పెషల్ ఫోర్సు నిజామాబాద్ నగరంలో ప్రస్తుతం అయితే తనిఖీలు చేపట్టింది. ముఖ్యంగా ఇటు ఆటోల్లో కూడా ఓవర్లోడ్తో విద్యార్థులను తీసుకెళ్లడంతో ఇటు పలు కేసులు కూడా నమోదు చేసిన పరిస్థితి. ప్రైవేట్ బస్సులో ఎటువంటి సౌకర్యాలు ఉండాలి, సౌకర్యాలు లేకపోతే అదేవిధంగా ఫిట్నెస్ పరీక్షలు చేసుకున్నారా లేదంటే విషయాన్ని పరీక్షిస్తూ ఉన్నారు. పరీక్షించి పలువురిపై కేసులు కూడా నమోదు చేసిన పరిస్థితి ఉంది. మనం ఇక్కడ విజువల్స్లో చూస్తూ ఉన్నాము. మేడం గారు మొత్తం టోటల్గా ఈ బస్కు సంబంధించి కూడా చెక్ చేస్తున్న పరిస్థితి ఉంది. అంటే పిల్లలకు సంబంధించి ఏదైతే బ్యాగ్స్ ఉంటాయో బ్యాగ్స్ సంబంధించి ర్యాక్స్ కూడా లేనటువంటి పరిస్థితి. అదేవిధంగా ఎమర్జెన్సీ డోర్ కూడా సరిగా పనిచేయట్లేదని చెప్పి తెలుస్తూ ఉంది. మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మీ మార్నింగ్ నుంచి కూడా మీరు స్పెషల్గా చెక్ చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. జిల్లా వ్యాప్తంగా ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది? నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గడిచిన 3 రోజుల నుంచి కూడా స్కూల్ బస్సులపై, ఆటోలపై, పిల్లల్ని తరలించే వాహనాలపై ప్రత్యేక డ్రైవ్ అనేది కొనసాగుతుంది. అయితే దీనిలో భాగంగా మేము గుర్తించిన అంశాలు ఏంటి అంటే, కొన్ని చోట్ల డాక్యుమెంట్స్ లేవు. డాక్యుమెంట్స్ లేని వాటన్నిటిపైన దాదాపుగా ఇప్పుడు 20 వరకు కేసులు బుక్ చేయడం జరిగింది. ఫిట్నెస్కి సంబంధించి కూడా ఒక బస్సుని సీజ్ చేయడం జరిగింది. ఫిట్నెస్ లేని ఏ వాహనమైనా కూడా రవాణా శాఖ నిబంధనలకు విరుద్ధంగా రోడ్డుపైకి వస్తే కనుక వాటిని సీజ్ చేయడం జరుగుతుంది. అలానే యాజమాన్యాలపై యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా చెప్పండి మేడం, ఆటోలో ఓవర్లోడ్తో వెళ్తున్న పరిస్థితి. ఆటోల్లో ఓవర్లోడ్ వెళ్తున్నది దాని మీద కూడా మేము కేసెస్ బుక్ చేసాము. ఆటోల్లో పిల్లల్ని పంపిస్తున్న తల్లిదండ్రులకి ముఖ్యంగా మా విజ్ఞప్తి ఏంటి అంటే, దయచేసి మీ పిల్లల్ని ఆటోల్లో పంపించేటప్పుడు ఆటోకి సరైన డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా, అంటే మీరు ఇన్సూరెన్స్ ఉందా, ఆటోకి రవాణా శాఖ ఇచ్చిన ఫిట్నెస్ ఉందా, పర్మిట్ ఉందా, ఆటో డ్రైవర్కి వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉందా. అదే మరీ చిన్నపిల్లలు కనుక ఆటోల్లో వెళ్తే వాళ్ళకి సైడ్న సేఫ్టీ గ్రిల్స్ అనేవి ఉండాలి. ఇవన్నీ కూడా రవాణా శాఖ నిబంధనలకు లోబడి లేకపోతే కనుక మేము ఆటోని సీజ్ చేయడం జరుగుతుంది. ఆటో డ్రైవర్ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అలానే మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, పిల్లలు ఏదైతే ఏ వాహనంలో అయితే స్కూల్కి వస్తున్నారో ఆ విషయాలు ఖచ్చితంగా రవాణా శాఖకి తెలియజేయాల్సిన బాధ్యత స్కూల్ యాజమాన్యాలపై ఉంది. అంటే ముఖ్యంగా చెప్పండి మేడం, డ్రైవర్కు నిబంధనలు ఏం చెప్తుంది ఆర్టీఏ? డ్రైవర్కి సంబంధించి 60 ఏళ్ల పైబడి ఉండకూడదండి. ఇప్పుడు మనం ఈ చూస్తున్న ఈ బస్సుని ఇప్పుడు ప్రస్తుతం మనం కేసు బుక్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే డ్రైవర్ 60 ఇయర్స్ దాటి 6 మంత్స్ అయిందని చెప్పేసి మనకి రికార్డ్ చెప్పిస్తుంది. సో వీటిలో ఏంటంటే మేము డ్రైవర్ పైన కేసు బుక్ చేయడం జరిగింది. మినిమం ఒక 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలానే 60 ఏళ్లకు లోబడి ఉండాలి. డ్రైవర్ హెల్త్ కండిషన్స్ కూడా అన్ని పర్మిట్గా ఉండాలి. అవి లేకపోతే కనుక వాహనాన్ని సీజ్ చేయడం జరుగుతుంది. ఫైనల్గా చెప్పండి మేడం, విద్యార్థులకు తల్లిదండ్రులకు మీరు ఇచ్చే సలహా? విద్యార్థులకు, తల్లిదండ్రులకు మా విజ్ఞప్తి, మా సూచన ఏదైనా కానివ్వండి, పిల్లల భద్రత విషయంలో తల్లిదండ్రులు రాజీ పడద్దు, రవాణా శాఖ రాజీ పడదు, అలానే యాజమాన్యాలు కూడా రాజీ పడొద్దు. ఖచ్చితంగా ఏ ఒక్క పిల్లోడు కూడా ఇటువంటి ప్రమాదాలకు గురి కాకుండా ఉండడానికి మీ సహకారం ఎంతో అవసరం. దానికి ఏంటంటే ఖచ్చితంగా మీ పిల్లలు స్కూల్కి ఎలా వెళ్తున్నారు, ఎలా వస్తున్నారు, ఏ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ వాడుతున్నారు అనేది రవాణా శాఖకి తెలియాలి. అలానే మా చెకింగ్స్లో కూడా మేము చెక్ చేస్తూ ఉంటాము. ఇంటి దగ్గర కూడా మీరు పేరెంట్స్ టీచర్ మీట్లో కూడా మీరు ఖచ్చితంగా మీ పిల్లలు ఎలా వస్తున్నారు స్కూల్కి అన్నది స్కూల్ యాజమాన్యాలతో కూడా చర్చించుకోవాలి. అలానే డ్రైవర్స్ను మీరు పేరెంట్స్ మీటింగ్లో కూడా డ్రైవర్స్కి సంబంధించి డ్రైవర్స్ ఏమైనా డ్రగ్స్ కానీ లేకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా, వేరే హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయా అన్నది మీరు చెక్ చేసుకోవాలి ఇంట్లో కూడా పిల్లల్ని పంపించేటప్పుడు. అలానే పిల్లలు పరిమితికి మించి కనుకుంటే దయచేసి అటువంటి పిల్లల్ని పంపించొద్దు. పరిమితికి మించి ఉంటే అటువంటి ఆటోల్లో పిల్లల్ని ఎక్కనియకండి. వేరే మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ చూడండి తప్ప మీరు ఆటోల్లో ప్రమాదాలు జరిగితే కనుక చాలా మనకి ఫ్యాటలే జరుగుతుంది. కాబట్టి దయచేసి ఆ పరిమితికి మించి పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పంపించొద్దు. డ్రైవర్కి వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటేనే డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఉండి బండికి చక్కగా మీరు కూడా చెక్ చేయాలా. ప్రతి నెలకు ఒకసారి అసలు బండి ఎలా ఉంది ఏంటి, డ్రైవర్కి ఏమన్నా
బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయా, లేదా సెల్ ఫోన్ డ్రైవింగ్లో మాట్లాడుతున్నాడా, ఆటోలు పక్కన డ్రైవర్స్ పక్కన కూడా కూర్చుంటున్నారు పిల్లలు. అది చాలా అంటే చాలా ప్రమాదం. ఒక్క చిన్న యాక్సిడెంటు జరిగినా కూడా, ఫ్యాటల్ జరిగితే కూడా అందరం బాధపడాల్సి వస్తుంది. దయచేసి మీ సహకారం ఎంతో అవసరం రవాణా శాఖకి. మా చర్యలు మేము చేస్తూనే ఉంటాం, మా బాధ్యత మేము చేస్తూనే ఉంటాం. దయచేసి మీరు కూడా పిల్లల విషయంలో మరింత శ్రద్ధ వహించాల్సిందిగా తల్లిదండ్రుల్ని, యాజమాన్యాలని మేము కోరుతున్నాం. అది డిటిసి దుర్గా ప్రమిళ చెప్తా ఉంది. ముఖ్యంగా నిబంధనలను పాటించని వాహనాలపైన కేసులు నమోదు చేస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు. మరోవైపు పరిమితికి మించి ఆటోల్లో స్టూడెంట్స్ని తరలించాలని చెప్పేసి ఆటో యజమానులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళపై కేసులు కూడా నమోదు చేస్తామని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా పేరెంట్స్ మా పిల్లల భద్రత విషయంలో రాజీ పడద్దని చెప్తా ఉన్నారు. రవాణా శాఖకు సంబంధించినటువంటి సూచనలు, సలహాలు పాటిస్తూ డ్రైవర్స్, అదేవిధంగా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు కూడా పాటించాలని చెప్పేసి డిటిసి దుర్గా ప్రమిళ చెప్తా ఉన్నారు. ప్రస్తుతం ప్రవీణ్తో రాజేష్, ప్రైమ్ లైన్ న్యూస్, నిజామాబాద్ నుండి.